అన్ని తెలిసినవాడు అవని యందున లేడు, ఏమి తెలియని వాడు ఎందులేడు. అన్ని తెలిసినవాడు అవని యందున లేడు, ఏమి తెలియని వాడు ఎందులేడు. కొంచెం ఎరిగిన వాడు కించిత్తూడగునయ, సర్వమెరిగిన వాడు సాంబశివుడే, సర్వమెరిగిన వాడు సాంబశివుడు. One who knows everything is not there on this earth. Also, there is none who knows nothing. One who knows a little is equally ignorant. But one who knows everything is only God, Samba Shiva. ప్రేమస్వరూపులారా, Embodiments of divine love. ప్రతి మానవుడు చింతను దూరం చేసుకుని సంతోషాన్ని అందుకోవాలని అభిలషిస్తున్నాడు. Every man aspires that he should attain happiness by getting rid of his troubles and worries. మానవత్వం నుండి దివ్యత్వానికి చేరవలనన్న సత్సంగం అత్యవసరము. If we want to rise from human level to the divine, good company is essential. సత్సంగం అనగా ఏమిటి? What is good company? ఈ విధంగా సద్భక్తులు చేరి కూడి ఆనందాన్ని అనుభవించే సమయం సత్సంగం అనుకుంటారు. కాదు కాదు. Good company is not spending time in the company of devotees like in this assembly. సత్ అనగా త్రికాలములు ఎందుకుడను మార్పు చెందినటువంటి ఒక తత్వమే సత్. Sat is that which is eternal, which is changeless in all the three times. కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు, దేశకాల పరిస్థితుల ప్రభావము ఏకమైనప్పుడు కాలమే కనిపించదు. అది ఏ సత్కాలం. When time and space are relevant, when things become all right, when the right time has come, that is Sat Kala, good time. ఇట్టి సత్సంగము చేయనటువంటి మానవుడు పుట్టి ప్రయోజనం ఉండదు. One who does not live in good company, his life is worthless. నిరంతరము మార్పు చెందినటువంటి యొక్క తలంపులు మానవుడి యందు ఆవిర్భవిస్తూ ఉండాలి. All the time, thoughts about the changeless should emerge in the heart of man. కనుక మానవుడు పుట్టిన దేనికోసం? Why is man born? కేవలము తిని తిరిగి త్రాగి ఆనందాన్ని సుఖాన్ని అనుభవించే నిమిత్తం కాదు. It is not for eating and drinking and roaming and enjoying pleasures. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరము ఆవిర్భవించడము పరులకు ఉపకారం చేసే నిమిత్తము. This body is given to us to help others. తాను బ్రతికినంత కాలము ఈ దేహాన్ని సమాజంలో ఉపయోగపెట్టి సమాజానికి సంతోషాన్ని సుఖాన్ని అందిస్తూ రావాలి. As long as one is alive, he has to utilize his body for welfare of society and serve the society. ఈ దేహమునకు తగినటువంటి సర్వశక్తులు తానే సమకూరుస్తూ వచ్చాడు. God has given all the powers required for the human body. దేహమంతయు కూడాను ఇంద్రియముల చేతనే కట్టబడి ఉన్నది. The body is bound by the senses. మంచి కాని చెడ్డ కాని ఇంద్రియముల ద్వారానే లభించాలి. Is it good
or evil, it is senses that bring them. కనుక ఇంద్రియములను మొట్టమొదటి మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి. Therefore, we should try to use the senses in the right way. భగవద్గీత యందు కూడాను అర్జునులకు కృష్ణుడు బోధించినదేమని ఇంద్రియ నిగ్రహమే ప్రధాన కర్తవ్యం. Even in Bhagavad Gita, Krishna taught Arjuna that your fundamental duty is sense control. ఇంద్రియ నిగ్రహమే లేనటువంటి మానవుడు పశువు కంటే హీనమే. A man without sense control is worse than an animal. పశువులైనా కూడాను కొన్ని సందర్భాలలో తమ ఇంద్రియములను హరికట్టుతూ వస్తుంటాయి. Even animals, sometimes they control their senses. కానీ మానవుడై పుట్టి విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు కలిగి కూడాను ఈ మానవుడు ఇంద్రియములను అరికట్టుకోవడానికి తగిన కృషి చేయటం లేదు. But man, in spite of all his knowledge and wisdom, is not trying to control his senses. కామ క్రోధ లోభ మోహ మదాత్మ్యములు ఇవన్నీ కూడాను పశు లక్షణాలు. Desire, anger, greed, all these are the characteristics of an animal. కనుక ఈ యొక్క మృగ లక్షణాలంతా మానవుడు ప్రయత్నం చేసి ఈ మృగ లక్షణాలను పోషించుకొని మానవుడు కూడాను మృగంగా తయారవుతున్నాడు. Today man is only nourishing animal qualities, he is becoming an animal. క్రోధము ఇది కేవలము మృగ లక్షణమే. Anger is only the nature of an animal. కామము ఇది మృగ లక్షణమే. Desire also is characteristic of an animal. ద్వేషము ఇది మృగ లక్షణమే. Hatred also is the quality of an ఇవన్నీ animal. కూడాను విచారం చేస్తే అన్ని మృగ లక్షణాలుగానే కనిపిస్తున్నాయి. All these are the qualities of the animal. మానవుడు మృగం కాదు. Man is not animal. మృన్మయుడు, He is made up of చిన్మయుడు, He is made up of చిదానంద స్వరూపుడు. He is very embodiment. అట్టి మానవులకు ఈ యొక్క మృగ లక్షణాలు చేరిపోవటము ఎంత అపకీర్తి పాలవుతుంది. And it is unfortunate such a man is becoming an animal today. కనుక మొట్టమొదట మానవుడు ఇంద్రియాన్ని నిగ్రహించాలి. Therefore man first and foremost should control his senses. ఈ ఇంద్రియాన్ని నిగ్రహించే నిమిత్తమై కొన్ని సాధనలు ఏర్పడినాయి. In order to control the senses, there are certain spiritual practices. శ్రవణం, Listening, కీర్తనం, chanting, విష్ణు స్మరణం, contemplation on the name of పాద God, సేవనం, service to the lotus feet, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, servitude, స్నేహం, friendship, ఆత్మనివేదనం. self-surrender. ఈ నవవిధ మార్గములు కూడాను మానవునికి ప్రధానమైనటువంటి రాజమార్గములు. All these 9 paths are royal paths for man. ఇటు రాజమార్గములు వదలి మృగమత్సములు పోషించుకొని కేవలము అరణ్యములో సంచరించడము ఇది మానవత్వములకు గుర్తు కాదు. Giving up such royal paths, developing only animal qualities, roaming around like animal in a jungle is not right for man. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మృగ లక్షణాలను దూరం చేసుకోవాలి. Every man should get rid of his animal qualities. ఈ మృగ లక్షణాలు దూరం చేసుకున్నప్పుడే మానవుడు మాధవుడిగా మారుతాడు. When man gets rid of his animal qualities, man becomes God. మానవుని యందు ఈ పవిత్రమైనటువంటి లక్షణాలు ఎన్నో ఉన్నవి. There are many sacred qualities in man. ఈనాడు మనం దర్శించినవన్నీ కూడాను చూస్తున్నాం. ప్రపంచంలో ఎన్నో వస్తువులు చూస్తున్నాం, ఎన్నో విషయాలు వింటున్నాము, ఎన్నో కీర్తనలు చేస్తున్నాము. కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? All that we see in the world, all that we listen to in the world, all that we experience in the world, ఇవన్నీ మానవుని యొక్క అంతర్ప్రతిబింబములే. they are the reflections of the inner being of man. ప్రపంచంలో మనం చూస్తున్నవన్నీ కూడాను మానవుని యొక్క అంతర్ప్రతిబింబములే. All that we see in the world is the external reflection of the inner being of man. ప్రతి మానవుని యందు కూడాను రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఈ మూడింటి ద్వారానే తన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు. Every man spends his time, his life in reaction, reflection and resound. కనుక ఏదో ఒక పదార్థాన్ని నేను చూశానంటే అది పదార్థం బయట నుంచి రాలేదు, అది నీ నుంచి వచ్చినటువంటిది. Suppose you see some material in the outside world, it has actually come from within you. ఒక వ్యక్తి నిన్ను ద్వేషిస్తూ ఉన్నాడు, ఆ ద్వేషించేటువంటి వ్యక్తి బయటవాడు కాదు, నీ నుంచి వచ్చినటువంటి ద్వేషమే. Suppose you hate somebody, that somebody is not external, he is from within నీ you. ద్వేషమే ఆ రూపాన్ని ధరించి నిన్ను ద్వేషిస్తూ ఉండాలి. Your hatred has taken that form and is hating you.
కనుకనే ప్రతి దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నీ కూడా మానవుని యొక్క ప్రతిబింబములే. All praise and criticism are the reflections of the man. మంచి జరిగినా చెడ్డ జరిగినా ఈ రెండు కూడాను మనిషి యొక్క ప్రతిబింబములే. Good or evil, that is nothing but the reflection of man. కనుకనే దీనిని భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. The same thing is said in Bhagavad Gita, that everything is my own reflection in the universe. ప్రతి పదార్థం కూడా మనం చూసేటువంటి మన నుంచి వచ్చినవే కానీ బయట ప్రపంచంలో వచ్చినట్టు కాదు. All that we see in the outside world have not come from outside, they are from inside us. ప్రపంచమనగా ఏమిటి? పదార్థముల యొక్క చేరికనే ప్రపంచము. World is nothing but conglomeration of materials. ప్రతి పదార్థం కూడా అస్థిరమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. Everything is temporary, momentary. ఈ అస్థిరము అశాశ్వతమైనటువంటి పదార్థం ద్వారా మనకు శాశ్వతమైన సత్యమైన ఆనందాన్ని ఏ రీతిగా మనం పొందగలము? How can we get eternal and permanent bliss through the temporary materials? కనుక ప్రతి దుఃఖము కాని ఆనందము కాని సంతోషం కాని విచారం కాని ఇవన్నీ కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి ప్రతిబింబములే మనకు ఎదురు తిరుగుతూ వస్తున్నాయి. Joy or sorrow, happiness or troubles, they are our own reflections. మనకు ట్రబుల్ ఎక్కడి నుంచి లేవు. Trouble does not come from outside. మానవుడికి దుఃఖం అనేదే లేదు. Man need not have any sorrow at all. తానే దుఃఖమును కల్పించుకొని ఎదుటి వ్యక్తి ద్వారా ఆ దుఃఖాన్ని తాను అనుభవిస్తున్నాడు. Man is imagining all the worries and troubles and sorrows. సంయోగ వియోగ సంకల్పాత్మకమైన మహత్వాల తరంగమైన సాగరం ఈ యొక్క జగత్తు. This world is nothing but an ocean which is full of combination and also separation. ప్రతి పదార్థం కూడాను మన నుంచి ఆవిర్భవించినటువంటిది. Everything comes out from us. మానవుడి కంటే పెద్దది ఈ జగత్తులో ఒకటి కానరాదు. There is nothing which is higher than man in this universe. కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. That is why it is said human birth is most fortunate. మానవుని అంత పవిత్రమైనటువంటి జీవి, మానవుని యొక్క సత్కీర్తిని పొందినటువంటి జీవి ఈ జగత్తులో మరొకటి కానరాదు. There is no other being other than man who can attain great fame and reputation. కానీ తన భావములను తనగా భావించుకొని ఆ భావముల చేతనే తాను భ్రమించిపోతున్నాడు. But he identifies himself with his failings and therefore gets deluded. చెడ్డలు ఎక్కడ బయటనే ప్రపంచంలో లేవు. There is nothing called evil in the outside world. తన నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిబింబములే. It is nothing but your own reflection. మంచివి ఎక్కడ ప్రపంచంలో కానరావు. Nor there is good in the world. తన నుంచి వచ్చినటువంటి ప్రతిధ్వనులే. It is nothing but resound from within yourself. ప్రతిధ్వనులు ప్రతిబింబములు తన నుంచి వచ్చినటువంటివే కానీ బయట ప్రపంచం నుంచి ఏర్పడినటువంటివి కాదు. Reflection and resound come from within you and not from outside world. ప్రపంచంలో మనం ఎన్నో చూస్తున్నాము. We see many things in the world. ఎన్నో వింటున్నాము. We listen to many things. మంచి చెడ్డ రెండు కూడా వింటున్నాము. We listen to good things and మంచి also చెడ్డ రెండు evil. కూడా చూస్తున్నాము. We see good things and evil things. కానీ ఈ చూసేది కన్నులు కాదు. It is not eyes which see them. వినేది చెవులు కాదు. Those listen are not ears. అనుభవించేది మనసు కాదు. It is not mind which experiences. అన్నీ ప్రతిబింబం యొక్క ప్రతిధ్వనులే. They are nothing but resound and reflection from within you. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఇతరులపైన నిందలు వేసి You criticize others, ఇతరులను మనం నిందించి you trouble them, ఇతరులు దుష్టుగా మనం భావిస్తున్నాము. you think that they are bad. కాదు దుష్టులు ఎవ్వరూ జగత్తులో లేరు. There are no bad people in the world. నీ దుష్ట సంకల్పంలో నీకు ప్రతిధ్వనించి నిన్ను దూషిస్తున్నాయి. Your own bad thoughts are reflecting in others and you see them as evil. కనుక మంచి చెడ్డ రెండు కూడాను మానవుని యొక్క ప్రతిబింబములే. Good or bad are both reflections of man. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మనం ఎన్నో సేవలు చేస్తున్నారు. We do a lot of service. ఎన్నో భజనలు చేస్తున్నారు. We do bhajans. ఎన్నో సాధనలు చేస్తున్నారు. We take up spiritual కానీ ఈ practices. సాధనల యొక్క ఫలితం ఏమిటి? What is the reward for all these practices? ఈ సేవల యొక్క ప్రతిబింబం ఏమిటి? What is the reward for service? అన్ని కూడాను మనము ఏర్పరచుకున్నవే. All that is imagined by us. మన నుంచి ఆవిర్భవించేటువంటివే. They emerge from within us. కనుక మన నుంచి మంచి ఆవిర్భావం చేసుకుంటే మనకు మంచి ఫలితం లేచుకుంటాయి. When good things emerge from you, you get good rewards. మన సంకల్పములు ఎట్టివో మన ఫలితములు అట్టివే. Depending on our thoughts, we get the rewards. విత్తనం ఎట్టిదో వృక్షం అట్టిదే. As is the seed, so is the tree. వేప విత్తనం నాటితే మామిడి ఫలం కలుస్తుందా? With a neem seed, you cannot get any other tree. కాబట్టి మంచి చెడ్డ రెండు కూడాను మానవుని యొక్క సంకల్పముల యొక్క బీజములే.
Good and evil are there in the seed of your thought. కనుక మనలో మంచి సంకల్పాలు అభివృద్ధి పరచుకొని మంచి ప్రేమ చేతనే ప్రపంచాన్ని వ్యాపింప చేయాలి. We have to develop good thoughts, develop love, and also propagate this అందరూ message. కూడాను అన్నదమ్ములే ఒక్కడే, All are brothers, అందరూ అక్క చెల్లెండ్రు ఒక్కరే, all are sisters. 10 మంది లేరు, There are no others. ప్రత్యేకంగా లేరు. There are no others. దైవం ఒక్కడే, God is one, జీవుడు ఒక్కడే, and individual is one. సంఘమే నిజమైనటువంటి దైవత్వము, Society is God. వ్యక్తిత్వమే జీవితత్వము. Individuality is the individual life. కనుకనే దైవత్వమునకు జీవత్వమునకు ఉన్న భేదం ఏమిటి? What is the difference between the individual and the universal? సమష్టి స్వరూపమే దైవము, The collective form is God. వ్యక్తి స్వరూపమే జీవుడు. Individual is a separate being. చెట్టును వదిలి కొమ్మ బ్రతకలేదు, The branch cannot be there without the tree. బిడ్డను పడిచి తల్లి ఉండలేదు. Without mother, the child cannot exist. అదే విధంగానే నీటిని వదిలి చేప బ్రతకలేదు. Fish cannot be there without water. ఒకదానికోటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉంటున్నాయి. There is intimate relation between the two. మానవ జీవితం అంటే ఏమిటి? What is human life? సంబంధ బాంధవ్యం యొక్క సంకర్షమే ఈ జీవితము. It is nothing but struggle of the intimate relations among human అందరూ నా beings. సంబంధమే. All are related to me. ఉమయవాంశో జీవలోకే జీవభూత సనాతన. Everything, every being is nothing but my own reflection. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు ప్రకృతిలో మనం చూస్తున్నాము, Today we see in the world, మంచి చెడ్డలు వింటున్నాము, we see, listen, good and bad. పాపపుణ్యము చూస్తున్నాము. We see sin and merit. ఇవన్నీ చూసేదంతా ఎక్కడివి? Where are you seeing all this? వినేదంతా ఎక్కడివి? Where are you listening to? మానవుని యొక్క సంకల్ప వికల్పంలే. It is nothing but reflection of man's thoughts. ప్రపంచంలో ఏది కూడా చెడ్డది లేదు, There is no evil in the world. ప్రపంచంలో ఏది కూడా మంచిది లేదు. There is no good in the world either. మంచి చెడ్డ రెండు కూడా మానవుని యొక్క సంకల్ప వికల్పంలే. Good and evil are nothing but reflections of man's thoughts. కనుక మానవుని యొక్క సంకల్పములు పవిత్రమైనవిగా ఉండాలి. The thoughts of man should be sacred. అప్పుడే ప్రకృతి అంతా కూడా పవిత్రమైనటువంటి స్వరూపంగా కనిపిస్తుంది. Then you can see the world as very sacred. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. జగత్తులో మన కనిపించేటువంటి ఈ ప్రకృతి అంతా కూడా మన ఆకర్షణ శక్తియే. All that we see in the world is our own attraction power. ప్రతి మానవుని కూడా ఈ ప్రపంచం ఆకర్షిస్తూ ఉండాలి. The world attracts every being. అనగా ఏంటి? దీన్ని అట్రాక్షన్ పవర్ అంటారు. This world is attraction power. ఈ యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుండాలి? How does one get that power? ఈ సత్యమంతా ఎక్కడి నుంచి వస్తుండాలి? Where is truth coming from? ట్రాన్సెండెంటల్ ట్రూత్ అన్నారు దీన్ని. They call it transcendental truth. ఎప్పటికీ మార్పు చెందినటువంటిది, It is changeless. త్రికాలంలో ఎందుకు కూడా ఉండేటువంటిది, In all the three times it exists. త్రిగుణములు ఎందుకు కూడా దాచేటువంటిది, It is in the three qualities. త్రిలోకములు ఎందుకు కూడా సంచరించేటువంటిది. And it goes round in all the three times. అంతా ఒక్కటే ఒక్కటే. It is one and the same thing. సత్యం విప్రా బహుదా వదంతి, ఉండేది ఒక్కటే. There is truth only one. అనేక మంది అనేక రీతులుగా దాన్ని విభజిస్తూ ఆనందిస్తున్నారు. Many people explain and describe in many ways and take happiness. కనుక జగత్తునందు కనిపించేదంతా ఒక్కటే ఒకటి. All that we see in the world is only one thing. పశ్చన్నపి చ నపశ్యతి మూఢో. ఈ మూఢుడైనటువంటి వాడు A foolish person, చూసేదంతా ఏదో ప్రపంచం అనుకొని భగవంతుని చూడాలని ఆశిస్తుంటాడు. a foolish person looks at the world and looks for God in the world. అది పొరపాటు. It's a mistake. చూసేది ఏమిటి? What are you seeing? అంతా భగవంతుణ్ణి. You are seeing God only. ఏమిటి? అందరివి భగవత్ స్వరూపాలే. All these forms are forms of God. ఈ ఆకారాలు ఏమిటి? అంతా భగవత్ స్వరూపాలే. All these forms are forms of God. భగవంతుని చూస్తూ కూడాను నేను భగవంతుని చూడాలని పిచ్చివాడై విచారం చేస్తుంటాడు. It is only a mad person who thinks he is seeing God, but he wants to see నిజంగా God. నేను చూసేవాళ్ళు అందరూ కూడా భగవత్ స్వరూపుడే. All that చింతించు, తప్పక నీకు భగవత్ స్వరూపులుగా కనిపిస్తారు. You contemplate on the truth that all that you see is God, and definitely you will see God. సర్వత పాడిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. చూచేదంతా భగవత్ స్వరూపాలే. All that you see is the forms of God. వినేదంతా భగవత్ శబ్దాలు. All that you listen is sound of God. అనుభవించేదంతా భగవత్ యొక్క ఆనందాలే. All that experience is bliss of అంతా God. భగవంతుని యొక్క స్వరూపాలే. Everything is a form of God. భగవంతుని స్వరూపం కానటువంటి జగత్తులో కానరాదు. There is nothing which is not the form of God in the world. మానవులంతా ఇది మానవాకారం ధరించడం చేత ఇది ఏవో మానవులుగా భావిస్తున్నారు. Because God has taken upon himself the human form, you are thinking దైవం it's ఏ human. రూపము? What is the form of God? దైవం మానుష రూపేణ
మనుష్య రూపమే దైవం. God comes in the form of man. మనుష్య రూపం కాకుండా దైవం ఉండడానికి వీలు కాదు. God cannot exist without taking upon himself the human form. కనుక మనం చూసేదంతా దైవ స్వరూపమే. All that we see is the form of God. అనుభవించేదంతా దైవానందమే. All that we experience is the bliss of God. నిత్యానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి. That is eternal happiness, permanent ఈ happiness. ప్రపంచంలో ఉన్నదంతా కూడాను ఆనందమే. All that exists in the world is దుఃఖమే bliss. కనిపించదు. There is no sorrow at all. స్వామి మీకు కనిపించదేమో కానీ మాకంతా దుఃఖాలు కనిపిస్తున్నాయి అంటారు. But you say, Swami, you may not see sorrow, but we are seeing it. నాకు కానీ మీకు కానీ కనిపించేదంతా ఆనందమే. Either for you or for me. మీ భావాలు ఆనందమును మరల్చి దుఃఖం వైపు తిరుగుతుంటది కనుక మీకు దుఃఖం కనిపిస్తుంది. Because your feelings are diverted towards sorrow, you can only see sorrow. నాకు దుఃఖమే కనిపించడం లేదు. Swami does not see any sorrow. ఆనందం ఆనందం ఆనందం. He is always blissful, bliss. మనమే ఆనందమైనప్పుడు మనకు కనిపించేదంతా ఆనందం కాదా? When we are embodiments of the bliss, what else can we see outside? అనిత్యమో అశాశ్వతమైనటువంటి ఒక వస్తువులు పురస్కరించుకొని మనం దీనిని శాశ్వతంగా భావించుకోకుండా అనిత్యంగా భావించుకోవటం చేత మీకు అది ఒక అసత్యంగా కనిపిస్తుంది. Because you depend on your thinking that all those temporary things are permanent, you see sorrow in the world. ప్రతి మానవుని ఎందుకు ఆనందం తప్ప మరొకటి కనిపించదు. Every man is full of bliss and nothing else. కనుక మనం అనుభవించేదంతా కూడా ఆనందమే తప్ప ఈ జగత్తులో మరొకటి కానరాదు. All that we experience is bliss and nothing else. ఏది కనిపించినా, ఏది వినిపించినా, ఏది తినిపించినా, ఏది నడిపించినా, ఏది వినిపించినా అంతా కూడాను దైవం యొక్క రీసండే గిఫ్ట్స్ ని ఈ యాక్షన్. Whatever you see, whatever you listen, whatever you experience, all that is nothing but reflection of God. ఏదో మనం వికారమైన శబ్దములుగా వినిపించు, అది ఒక వికారంగా భావించుకుంటున్నాము. చాలా పొరపాటు. You may say, you listen to some wrong sounds and think that they are evil. ఎవరిని ఎవరు దూషించినా కూడాను అది ఒక పెద్ద పాపమే. If you criticize somebody, it is a sin. ఎవరిని ఎవరు భూషించినా కూడాను అది ఒక పుణ్యమే. If you praise somebody, it is merit. ఎవరినో మనం దూషిస్తున్నామని అనుకుంటాం. You may think that you are blaming someone. ఎవరినో దూషించడం కాదు, నీ ఆరాధన దేవతనే నీవు దూషిస్తున్నావు. You are not blaming somebody, you are blaming your own ఆ God. వ్యక్తి ఎందుకు నీ ఆరాధన దేవత ఉంది. And it is your own chosen deity you are blaming. ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్. అందరి యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే. God exists in all the beings in the world. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. రేపు వచ్చేది నూతన సంవత్సరం అని అనుకుంటున్నాము. We are thinking of the new year. ఈ నూతన సంవత్సరం లోపల ఎన్ని వైభవాలు జరుగుతాయో, ఎన్ని కష్టాలు కలుగుతాయో, ఎన్ని బాధలు సంభవిస్తాయో అని మీరు భయపడుతుండవచ్చును. Many times you get afraid what joys and sorrows will the new year bring to us. సంవత్సరములు నూతనమైనవి కానీ మన ప్రవర్తనంతా కూడా పురాతనమైనవి. The year may be new, but all our behavior and conduct is మానవుడు old. మంచిని కోరుతున్నాడే కానీ మానవుడు మంచిని చేస్తున్నాడా? Man wants good results, but he is doing good things. మంచిగా ఉండాలని ఆశిస్తున్నాడే కానీ మంచిగా తాను జీవిస్తున్నాడా? He aspires to be good, but is he living a good life? మంచి పనులు ఏమైనా చేస్తున్నాడా? Is he doing any good actions? తన మనసుకు విరుద్ధమైనటువంటి పనులంతా తాను ఆచరిస్తున్నాడు. He is doing only contradictory things. విరుద్ధమైనటువంటి పనులు ఆచరిస్తూ వినోదమైనటువంటి ఆనందం తనకు లభించాలంటే ఇది అసాధ్యం. You do wrong things and want good results. How is it possible? కనుక మనం మంచిని కోరినప్పుడు మంచి పనులే చేయాలి. If you want to aspire for good results, you should do good things. మంచి పనులు చేసినప్పుడు మంచి ఫలితం మనకు తప్పక కలుగుతుంది. If you do good actions, naturally you will get good reward. అన్ని ఆడంబరాల కోసం మనం జీవిస్తున్నామే కానీ ఆనందం కోసం జీవించడం లేదు. You live for pomp and show and not for bliss. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఆనందం కోసం జీవించండి. You live for bliss and joy. ఆడంబరమైన జీవితం జీవించకండి. Don't lead a pompous life. ఆడంబరమైన జీవితం అంతా కూడా అశాంతికి మూల కారణమే. Pomp and show will lead only to restlessness. మనం నిజమైనటువంటి ఆనందము మన హృదయం నందే ఉన్నది కానీ బయట నుంచి మనకు రాదు. True bliss is within our heart. It does not come from outside. ఒక వస్తువు తీసుకొని ఇది ఎంత బాగుంది అని అనుకుంటాం. You think, you take a material and say how good it is. కానీ ఈ వస్తువు యొక్క అందము ఎక్కడి నుంచి వచ్చింది? వస్తువు నుంచి వచ్చిందా? The material did not get its beauty from the material itself. No. ఆ వస్తువు యొక్క ఆనందమే ఆ యొక్క రూపం. It is not from the material itself. ప్రపంచమంతా కూడా ఆనందమయమే. The whole world is full of bliss. ఏది చూసినా మనకు ఆనందమే. All that you see is bliss. చెడ్డ అనుకోవటం నీ మనోభావంలే కానీ పేరు కాదు.
It is your feeling to think that there is something evil in the world. మానసిక వికారములే ఇన్ని వికారములుగా చూపిస్తూ ఇన్ని వికారములుగా దర్శింపజేస్తున్నాయి. Your mental perversions are responsible for seeing evil in the world. కనుక మనం మనసును మార్పు చేసుకోవాలి. You have to transform your mind. కనుకనే మన ఏవ మనుష్యానం కారణం బంధం వచ్చేవు అన్నారు. Mind is responsible for both liberation and bondage. మనోనాశనం కావించుకోవాలి. You have to destroy your mind. మనసును మంచిగా మార్చుకోవాలి. You have to transform your mind. అప్పుడే మానవుడు అవుతాడు. Then you become man. మానవుడనగా ఏమిటి? Who is man? మంచి మనసు కలిగిన వాడే మానవుడు. One who has good mind is man. చెడ్డ మనసును పెట్టుకొని నేను మానవుడు అంటే వాడు మానవుడే కాదు. A man with a bad mind is no man at all. కనుక మంచి మనసును పెట్టుకోవాలి. మనం To develop a good mind, మంచి జీవితాన్ని జరపాలి. lead a good life, మంచి పనులు మనం చెయ్యాలి. you have to do good work, మంచి పనులు పలకాలి. and you have to speak. అప్పుడే మనం సరైనటువంటి ఒక స్థితిని మనం అనుభవిస్తాం. That is the way you find fulfillment for your life. నిజంగా ఇది ఒక ప్రతిజ్ఞ తీసుకొని You have to take this vote today. మనం మంచినే చూస్తున్నామని మీరు చూడండి, తప్పక మీకు మంచి కనిపిస్తుంది. If you decide you see only good things in life, you will see only good things. ఈ జగత్తులో ఏది చెడ్డది లేదు. There is nothing evil in this world. చెడ్డదంతా మనలో వచ్చేటువంటి ప్రతిబింబాలే. All the evil is a reflection from within us. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. It is reflection, reaction and resound. మన యొక్క శబ్దములంతా కూడా రీసౌండ్ గానే వస్తుంటాయి. Our sound gets resounded. మన యాక్షన్ అంతా రియాక్షన్ గానే వస్తుంటాయి. Action takes the form of reaction. రిఫ్లెక్షన్ మనం ఏదైనా చేసేది మన రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తుంటాయి. And we see our own reflection in the outside world. కనుక మన రిఫ్లెక్షన్ మనం చూసుకొని దీన్ని చెడ్డది అనుకుంటే ఎవరు చెడ్డ? నీవే చెడ్డ. If you see your reflection and say that it is bad, what does it mean? You are bad. చెడ్డ సంకల్పములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. You should not develop any evil feelings at all. పవిత్రమైన భావములతో ప్రగాలి. You should have sacred feelings. దివ్యమైనటువంటి భావములను నీ You అభివృద్ధి should have divine feelings. తీయని మనసును పెంచుకోవాలి. You should have a sweet mind. అప్పుడే నీ యొక్క జీవితం అంతా కూడా మధురమైన జీవితంగా ఉంటుంది. Your life will become sweet. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భజన చేస్తున్నారు. You do bhajans. ఈ భజనలు చేస్తుండే దేనికోసమని? Why are you doing bhajans? ఏదో భగవంతుడి కోసం చేస్తున్నాం అనుకుంటాము. You think that you are doing it for God. భగవంతుడికి ఏది అక్కర్లేదు. God does not need నీ anything. భజన నిన్నే ఆనందపరుస్తుంది. Your bhajans will give you joy. ఈ ఆనందము ఈ 10 మందికి పంచుతుంది. And you can share your joy with others. భగవంతుడికి ఏది కూడా అక్కర్లేదు. God does not need anything. తాను అన్ని సర్వస్వరూపుడే. He is the embodiment of everything. ఆనంద స్వరూపుడే. He is the embodiment of bliss. అతనికి నిత్యానందంగా ఉన్నప్పుడు అతనికి వేరే ఆనందం ఎందుకు? He is the very form of eternal ఈ happiness. కల్పిత ఆనందం అంతా అతనికి అనవసరం. Imaginary happiness is not required for him. నిత్యానందమైనటువంటిది హృదయానందంగా మారుతుండాలి. And that is from your own heart, that eternal bliss. అట్టి పవిత్రమైన ఆనంద స్వరూపుడికి ఈ కల్పిత ఆనందం ఎందుకు? Imaginary happiness is not required for the embodiment of eternal joy. భజన చేయటం వల్ల హృదయం కూడాను పవిత్రమైపోతుంది. By doing bhajans, your heart will become sacred. హృదయం కూడాను పూజలు చేయటం వల్ల ఎంతో సార్థకత ఉంటుంది. And heart finds fulfillment in worship. భగవంతుని యొక్క ఆరాధనలు, భగవంతుని యొక్క ప్రవర్తనలు అన్ని భగవంతుని యొక్క ఆనందం కోసం కాదు, ప్రజల యొక్క ఆనందం కోసం. Worship of God, singing of the bhajans of God is not for God, is for yourself. దివ్య స్వరూపులారా, Embodiments of divine honor. మానవుడిగా బ్రతికే చాలు. Man can live as man, that is enough. ఆ మానవుని ఏం చేయకూడను మానవత్వం ఉండాలి. And even in man there is God. ఈనాటి మానవుడు దానుడిగా బ్రతుకుతున్నాడు. Today's man is imagining many things. కాలి నుంచి తల వరకు దుర్మార్గపు లక్షణాలే. Top to toe he has evil qualities. ఈ దుర్మార్గపు లక్షణాలు హృదయం నింపుకునేప్పుడు సంతోషం ఎక్కడ మనకు లభిస్తుంది? If he fills his heart evil qualities, where can he get joy? మనం అంతా ఆనందంగా ఉండాలి. We should live happily. మనల్ని ఆశ్రయించిన వారికి కూడా ఆనందమే పంచాలి. Even those who come to us, we should share our happiness. అప్పుడప్పుడు కొన్ని క్రోధము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబములు ఇత్యాది సంభవిస్తుంటాయి. Many times we get into wrong feelings, hatred, anger. ఇవన్నీ కదిలిపోయే పాసింగ్ క్లౌడ్స్. They are all passing clouds. ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. They are not permanent. సత్యనిత్యమైనటువంటిది హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది. The true and eternal emerges from the heart. ప్రతి దాని కూడా ఒక ప్రింట్ గా ఉంటుంటాది. There is a print for everything. ఆ ప్రింట్ హృదయం నుంచి వస్తుంటాది. That print emerges from the heart. ప్రతి మానవుని యందు కూడా హృదయ ప్రింట్ అనేటువంటిది మంచి పవిత్రమైనటువంటిది. There is sacred imprint in the heart of everyone. లలితా సహస్రం చేసుకుంటారు. You chant Lalita సహస్రం Sahasranam. చేసుకుంటారు. You chant Vishnu ఎన్ని Sahasranam. సహస్రాలు చేసుకుంటారు. You do many ఎన్ని Sahasranam. సహస్రాలు చేసినప్పటికీ తనయందు మాత్రము ఆ సహస్రం అనేటువంటిది కనిపించదు. In spite of all that, those sacred qualities are not seen in you. తన హృదయం నందు ఆ
సారం పెట్టుకో. And you should have the essence of the 1,000 names in your heart. నిజముగా పవిత్రమైన భావము మానవుని హృదయం నందే ఉన్నది. The sacred feelings should be there always in man's heart. ఇలాంటి మానవత్వం మనకు ప్రాప్తించడము చాలా దుర్లభమైనటువంటిది. It is very fortunate that we have the human birth. జంతువునాం నరజన్మ దుర్లభం. Among all births, human birth మానవ is జన్మము fortunate. ఎంత అదృష్టమైనటువంటిదో, Human birth is ఎంత very పవిత్రమైనటువంటిదో, very sacred. ఎంత సార్థకమైనటువంటిదో, It finds ఎంత fulfillment. మధురమైనటువంటిదో, It is sweet. ఎంత మాధుర్యమైనటువంటిదో, Full of sweetness. ఎంత మకరందమైనటువంటిదో, It's full of honey. ఆ మానవత్వాన్ని చక్కగా తోర్చంచుకుంది. We have to utilize this human birth in the right way. ఆ మానవత్వాన్ని మనం దూషిస్తూ తిరస్కరిస్తూ అన్ని విధాల దాన్ని హింసిస్తూ ఉన్నాం. We criticize and harm this human birth. ఇది కేవలము తన యొక్క దుర్బోధన యొక్క లక్షణమే. It is nothing but the reflection of evil thoughts. మానవుని యొక్క ఎప్పుడు కూడా దృష్టించలేవు. There are no bad thoughts in man at all. సత్సంగత్వే నిస్సంగత్వం. From good company, you get into సత్సంగం detachment. చేరాలి. You should get into good company. సత్సంగం అనగా ఏమిటి? What is good company? మంచి పనులు చేసేవారి సంఘము, పవిత్రమైన కార్యములు చేసేటువంటి వారి సంఘము సత్సంగంగా భావిస్తుంటారు. అది కాదు సత్సంగం. It is not getting into the company of people who involve themselves in good activities. అనగా త్రికాలములు ఎందు మార్పు చెందినటువంటిది. Sat is changeless in all the three times. ఎప్పుడు కూడా ఉండేటువంటిది. It is permanent. అది సత్. That is Sat. ఆ సత్ అనేటువంటి ఏమిటి? What is that Sat? చిదానందమయమైనటువంటి యొక్క సత్. It is nothing but bliss and ఆ awareness. చిదానందమైనటువంటి సత్తే నిజమైనటువంటి యొక్క సంఘము. That awareness and bliss, that is Satsang. ఈ చిదానందమైనటువంటి భావాన్ని నీవు ఆవిర్భవించుకొని నీవు ఆనందించు. You develop such feeling which is full of awareness and bliss and take joy. కనుక నీ ఆనందం నీ అందే ఉన్నది కానీ బయట నుంచి రావటం లేదు. Your joy is within you, not from outside. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమని పెంచుకోండి. Develop love. ప్రేమనే ఆనందం. Love is bliss. ఆనందమే ప్రేమ. Bliss is love. కనుకనే ప్రేమానందంతో ఉండినప్పుడే మానవత్వానికి సార్థకమవుతుంది. When you have love and bliss, you can find fulfillment in your life. ఇలాంటి సార్థకం కావడానికి ప్రేమ ఒక్కటి చాలు మనకు. Love is enough to find fulfillment ఆ in ప్రేమ life. నుంచి సర్వ సుఖములు కూడా సంభవిస్తుంటాయి. Out of love, we can get all happiness. ఈ ప్రేమ బయట నుంచి వచ్చేటువంటి కాదు. The love does not come from మన outside. హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి. It emerges from your own heart. షాపులో కొంటే లభించేటువంటిది కాదు. You can't purchase in a shop. ఒక వస్తువును మనం కొనవచ్చును. You can purchase some material ఆ in the shop. వస్తువును మనం చూసి ఆనందించవచ్చును. You may be happy seeing that ఆ material. వస్తువు పైన మనకు ప్రేమను You పెంచవచ్చు. may love that material. కానీ ఆ ప్రేమ కల్పితమైన ప్రేమనే కానీ శాశ్వతమైన ప్రేమ కాదు. That love is imaginary and artificial and it's నీవు not కొన్న permanent. పదార్థం నుంచి లభించినటువంటి ప్రేమనే కానీ That love which you get out of a material, నిజమైన నీ హృదయం నుంచి వచ్చినటువంటి ప్రేమ కాదు. it is not emerging from the heart. ప్రేమ ఎప్పటికీ మారదు. Love does not change. ఒక్కటే ఒకటి ప్రేమ. It is one and the same always. ప్రేమ దైవము, దైవము ప్రేమ. Love is God, God is love. ఇలాంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి. We have to develop that principle of love. ఎన్ని పండుగలు చేసినా, We may celebrate festivals, ఎన్ని పర్వదినములు ఆచరించినా, we may have many festivals. ఈ పర్వదినములు ఎందు ఆయుష పరిమాణములు చిక్తాయి కానీ నిజమైన ఆనందం మనకు చిక్కదు. On a festival day, you may eat delicious things, but you don't get real joy. నిజమైన ఆనందము మన నుండినే వస్తుంది. True joy comes from within you. మన ప్రేమను మనం అనుభవిస్తే మన ప్రేమానందము ఇంత అంత అని చెప్పడానికి వీలు కాదు. If you experience the divine love within yourself, you can get దీన్ని great పట్టడానికి joy. పగ్గాలు లేవు. There is no way you can describe it. అంత పవిత్రమైన ప్రేమ. It is such a sacred quality that is ఆ love. ప్రేమకును ఈ యొక్క లోక ప్రేమకును ఉండేటువంటి సంబంధం ఏమిటి? What is the difference between divine love and worldly love? ఈ పదార్థముల చేత బంధుమిత్రుల చేత అనుభవించేటువంటి ప్రేమ ఏంటది? అనురాగము. It is only attachment that we get love for the material. అనురాగము. It is anuraga. రాగముచే లభించేటువంటి ప్రేమ ఇదంతాను. It is out of దీన్ని attachment. ప్రేమ అని చెప్పరు. It is not love at all. హృదయం నుంచి వచ్చినటువంటి దానినే ప్రేమ అంటారు. Only that emerges from the heart is love. ఈ లౌకికమైన ప్రేమనంతను అనురాగంతో చేరినటువంటి. Worldly love is nothing but attachment. అది ప్రేమ అని చెప్పుటకు వీలు కాదు. You can't call it love at all. ప్రేమ స్వరూపులారా, Embodiments of మీ love. యందు ప్రేమ ఉన్నది. You have love, ఆ ప్రేమను పెడమార్గం పట్టిస్తున్నారు. but you are taking it in the wrong direction. ఆ వివిధమైనటువంటి పెడమార్గం చేత మీరు ఆ యొక్క పెడప్రేమను అనుభవిస్తున్నారు. That is why you just experience only worldly love. నిత్య సత్యమైన ప్రేమను అనుభవించాలనుకుంటే You want to experience eternal permanent love? హార్ట్ టు హార్ట్, హార్ట్ టు హార్ట్, హృదయానికి హృదయమే ప్రేమ. That is heart to heart relation. That is true love. ఈ హృదయానికి హృదయమే ప్రేమ తప్ప మరొక పదార్థం లేదు. Heart to heart, that is true love, and there is no material in ఇది between. ఏ దైవ ప్రేమ. That is divine love.
మీ దైవ ప్రేమకు ఎట్టి శక్తి అయినా ఉంటుంటుంది. Divine love has all power. ఆ శక్తికి ఒక లిమిటే లేదు. It is limitless. No limit for divine అన్నింటినీ power. ఆకర్షిస్తుంటుంది. It attracts everything. ఈనాడు మీకు చెప్పవలసింది ఒకటి ఉంది. There is something which Swami wants to share with you. శివరాత్రి నుంచి From Shivratri onwards, పురమంతా ఉంది, ఎప్పుడూ ఉంది. even earlier it was there. కానీ ఇది ఒక శరీరం. Swami's body is a body. ఈ శరీరం లోపల నకశిక పర్యంతం కూడాను ఈ యొక్క అట్రాక్షన్ పవర్ ఉంటుండాలి. Top to toe, Swami's body is full of attraction power. దీనినే మ్యాగ్నెట్ అంటారు. It is magnet. ఈ మ్యాగ్నెట్ డివైన్ మ్యాగ్నెట్ It అంటారు. is a divine magnet. వరల్డ్ మ్యాగ్నెట్ చిన్న ఐరన్ ముక్కను చూస్తే ఇది ఆకర్షిస్తుంది. A worldly magnet will attract only small iron filings. డివైన్ మ్యాగ్నెట్ అది కాదు, ప్రపంచాన్నే ఆకర్షిస్తుంది. Divine magnet attracts the whole universe. కనుక ఈ మ్యాగ్నెట్ అనేటువంటిది దినదినానికి పెరిగిపోతుంటుంది స్వామి అని. The magnetic power is developing day by day in Swami's body. స్వామికి ఏదో కాళ్ళ నొప్పి, నడచడానికి వీలు కాదు, ఈ నొప్పి ఆ నొప్పి అనుకుంటున్నాను. ఏ నొప్పులు నాకు లేవు. Many of you imagine that Swami has pain in his legs or this pain or that pain. Swami says he has no pain at all. వాళ్ళంతా కూడా ఒకే అట్రాక్షన్ పవర్ ఉండటం చేత ఒక కాలు వస్తే ఇంకొక కాలు లాగుతూ ఉండాలి. Because the body is full of attraction power, if Swami tries to lift one foot, భూమికి ఎంత అట్రాక్షన్ పవరే. the earth also has attraction power. కనుక ఇదంతా ఆకర్షించేటువంటిదే కానీ It is only the attraction power. బాధలు కలిగించేటువంటిది కాదు. It is not any స్వామి pain. ఎట్టి బాధలు లేవు. Swami has no pain, no worries. ఈ పవర్ అనేటువంటిది దినదినానికి పెరిగిపోతుండాలి. But this power is growing day by day. చేతితో ఏదైనా ముడితే అది కూడా ఖర్చుకొని వస్తుంటాడు. And if Swami touches anything, it also is attracted. ఈ పవర్ ప్రతి మానవుడి ఎందు ఉంటుండాలి. This power is there in every human being. అందుకోసమే మానవుని హిరణ్య గర్భాయ నమః అన్నారు. That is why man is called Hiranyagarbha. అనగా ఏంటి? అతనికి మార్పు చెందినటువంటి హిరణ్యము అనగా బంగారు. He is nothing but gold which is changeless. ఆ పవిత్రమైనటువంటి గోల్డ్ కు ఎప్పుడు కూడా అట్రాక్షన్ పవరే ఉంటాయి. Sacred gold has this attraction power. కనుక ఎవరి యందు లేదు, స్వామి యందు మాత్రమే ఉంది అని మీరు భావించకూడదు. మీ యందు కూడా ఉంటుంది. You need not think that only Swami has that attraction power. ప్రతి వ్యక్తి యందు కూడాను ఈ యొక్క అట్రాక్షన్ పవర్ ఉంటుంది. In every man there is this attraction power. కానీ ఆ పవర్ ను మీరు తగినటువంటి రీతిగా మీరు పరిపరుచుకుంటే ఎంతైనా అభివృద్ధి అవుతుంది. If you develop it in the proper way, you can get it infinitely. ఇంతే కాదు, Not only that, మీకు చెప్తున్నాను చిన్న విషయంగా, here is something which Swami wants to ఈ tell you. అట్రాక్షన్ పవర్ పెరుగుతూ ఉంది. When the attraction power develops, జనాలు కూడా పెరుగుతూ వస్తున్నారు. and the number of people coming to Swami is also increasing. ఇంక పైన ఈ జనాలను పట్టేకి సాధ్యం కాదు. There is no way you can control the crowds that surround Swami hereafter. ఇది చేసే పని ఏమిటి? What is that it is doing? అట్రాక్షన్ పవరే. It is nothing but attraction power. ఎందుకంటే దైవము అందరినీ కూడా ఆకర్షించేటువంటి వాడు. Divine attracts everyone. దైవం యొక్క అట్రాక్షన్ ఎంతో పవిత్రమైనటువంటిది. Divine attraction is sacred. అందరినీ కూడా ఆకర్షించేటువంటిది. It attracts everyone. ప్రతి వారిని కూడా మోహింపచేసేటువంటిది. It deludes everyone. కనుకనే అటు మోహింపచేసేటువంటి పవరు పవిత్రమైనటువంటిది కానీ పవిత్రమైనది కాకుండా ఉండలేదు. Such sublimating power is sacred. It cannot be anything other than that. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, Swami is speaking to you. కానీ నా కాలంతా లాగుతూ ఉండాలి. But the feet are being attracted by the earth. అంతా భూమిని లాగుతూ ఉండాలి. The earth is attracting ఈ Swami. కాలు ఎత్తితే ఈ కాలు లాగుతుంది. Swami wants to lift one foot, the other foot is attracted. ఇది ఎవరు కూడా నయం చేయడానికి వీలు కాదు. Nobody can set it right. ఎగురుతూ పోతుంది. It goes on developing. ఇంకా కొంతకాలముకు కాలు భూమిని తగలకుండానే ఎగురుతుంది. And many times it might happen that the feet may get attracted to the earth. కనుక ఇది డివైన్ మ్యాగ్నెట్. It is divine magnet. కనుక ఈ డివైన్ మ్యాగ్నెట్ ఎట్టిదాని నుంచి వస్తుంటుంది? What is this divine magnet doing? ట్రాన్సెండెంటల్ ట్రూత్ నుంచి వస్తుంటారు. It comes out of the transcendental truth. ఈ ట్రాన్సెండెంటల్ ట్రూత్ అంటే ఏమి? మార్పు చెందినటువంటి ఒక సత్యం నుంచి వస్తుంది. Transcendent truth is changeless. ఎప్పటికి కూడా మార్పు చెందదు. It does not change at all. ఆ మార్పు చెందినటువంటి ట్రూత్ మార్పు చెందినటువంటి యొక్క ఆకర్షణని అందిస్తుంది. This changeless truth will get only that type of changes. ఎందరెందరూ ఏమేమో పంపుతున్నారు. Many devotees are sending many things to Swami. కానీ నిన్న పోస్టులో చూస్తే బాటిల్స్ అంతా వస్తున్నాయి. In the post, Swami gets a lot of bottles. స్వామి ఈ బాటిల్ ఇది రుద్దుకోండి, నొప్పి తగ్గుతుంది. Swami applies this oil and then the pain will be less.
ఇది రుద్దుకుంటే తగ్గేటువంటిది కాదు. It is not going to reduce because నాకు నొప్పే లేదు. Swami has no pain at all. ఎందుకని దిక్కోవాలి? Why do you send medicines? కొంచెం ఇంకా అల్పబుద్ధులు అయ్యేటువంటి వారికి There are narrow-minded people who ఇంకా think ఇది తిక్కితే అది తిక్కితే బాగుంటుంది, ఈ ఆయిల్ తిక్కాలి, ఆ ఆయిల్ తిక్కాలి, పడియాలి ఆయిల్ తిక్కాలి, ఏమేమో పోలిస్తుంటారు నాకు. and many people send many types of oil. You massage ఇవి with this తిక్కే oil. కొలది ఎక్కువైపోతుంది కానీ తగ్గిపోదు. If you apply this oil, the pain increases. It won't decrease. కనుక నాకు ముఖ్యమైనటువంటి ఏమిటంటే మీ యొక్క ప్రేమతత్వం దీనికి అట్రాక్షన్ కావాలి. Swami wants only the attraction of your love. ఆ ప్రేమతత్వం చేతనే ప్రేమకుడును గడిచిపోయి ప్రేమత్వంగా ఉండి ప్రేమమయంగా మారిపోతుంది. And out of that love, the love will multiply itself. ఈనాటి వరకు కించిత్తైనా నాకు బాగలేదు. Swami has no pain at all. నడుస్తూనే ఉన్నాను, Swami is walking around. తిరుగుతూనే ఉన్నాను. He's going around. కానీ కొంత సమయం లోపల ఒక కారు ఎత్తి ఇంకొక కారు పెట్టే లోపల చాలా కష్టం. Sometimes to lift the feet from the earth, it becomes difficult. ఈ భూమి ఈ కాలు లాగుతుంది The earth is attracting the foot. కాబట్టి ఇంకొక కాలు ఎత్తడానికి వీలు కాదు. You can't lift one foot. నిదానంగా నడుస్తారు. Therefore, slowly Swami has to walk. ఈ విధంగా జరిగేటువంటి దానికి ఎన్ని రకములైనటువంటి కథలో మీరు కల్పించుకొని స్వామికి ఈ బాధ ఆ బాధ అని మీరు భావిస్తున్నారు. స్వామికి ఎట్టి బాధలు లేవు. Swami, you are all imagining many types of stories about Swami's pain. Swami declares there is no pain. చాలా గొప్ప విషయాలు గోచరమవుతాయి. You will see many great things in future. నాలో ఎట్టి బాధలు కలుగు. Swami has no pain at all. ఎప్పుడు కూడా ఆనందమయుడే. Swami is always blissful. నాకు ఎట్టి విచారము లేదు. No worries for Swami. నాకు ఎట్టి కష్టము లేదు. No troubles for Swami. ఎప్పుడు ఆనందంగానే ఉంటాను. All the time he is నా blissful. ఆనందానికి అడ్డు తగిలేవారు లోకంలోనే లేరు. There is nobody who can obstruct my bliss. కనుక నాకు ఆనందానికి కొరత లేదు. Swami has always blessed. కానీ ప్రాపంచికంగా మీరు కొన్ని భావించుకొని దీనికి ఏదో ఈ రకంగా అడ్డుత ఉంటుందని మీరు భావిస్తారు. From only point of view, you think that you can do something for this. నాకు ఎట్టి అడ్డు తగలడానికి వీలు కాదు. There are no obstacles for Swami. దీనికి ఒక బాధ ఉంటే దీనికి ఒక నివారణ. If there is a pain, then you have to remove it. ఇది నివారణ ఉంటుంటే కదా దీనికి ఒక బాధ. There is no pain at all. How do you remove బాధ it? లేదు, నివారణ లేదు. No pain and no removal of pain. కనుక ప్రపంచం లోపల ప్రతి విషయానికి కూడాను కొన్ని హద్దులు కూడా ఉంటుంటాయి. There are limits in this world for everything. కానీ ఇప్పుడు పరిస్థితి లోపల ఈ శరీరం ఎక్కువ ప్రయాణం కూడా చేయడానికి వీలు కాదు. In the present situation, this body cannot travel much. తినడానికి పెరిగిపోతుంటుండాలి. And the power is growing day by day. కనుకనే దీనికి ఏ విధమైనటువంటి యొక్క నివారణకు విషయాలు పురస్కరించుకోవటం వీలు కాదు. Don't think of removing any such pain. ఇది చూడండి, ఇది ఎత్తాలంటే చాలా కష్టం. Swami tries to lift his foot. It is so difficult. చాలా బలవంతం చేసి ఎత్తినా కూడాను అది భూమి నుంచి వదలరాదు. With great force, Swami lifts and the earth does not leave it. కాబట్టి దాని భూమి నుంచి వదిలి రావాలంటే ఏం కావాలా? How is it can be done? కేవలం ఒక్కటే, Only one thing. సంకల్పమనే పవర్ తగ్గించుకుంటే ఈ బాడీ పవర్ తగ్గుతుంది. If you reduce your thought power, the attraction power reduces. ప్రతి దాని ఎందుకు సంకల్పమే ప్రధానమైనటువంటిది. Thought is responsible for everything. సంకల్పం పవిత్రమైనప్పుడు సంకల్పం కూడా భారమైనట్టుగా ఉంటాయి. When thought is sacred, it is definitely very heavy. కనుక భగవతత్వాన్ని గుర్తించుకోవటం చాలా కష్టము. Difficult to recognize the divine principle. సంకల్పాలు ఎవరు కూడా గుర్తించలేరు. You cannot recognize the thought of God. భగవత్ శక్తి ఇట్టిది అట్టిది నిర్ణయించలేరు. Nobody can describe the divine glory. ఈ నిర్ణయించుకోలేకపోయినప్పుడు తప్పు నిర్ణయాలంతా చేస్తుంటారు. And when you cannot recognize the divine principle, you think of wrong things. ఈ పవిత్రమైనటువంటి భావానికి ఎంతటి అడ్డాలు తగ్గుతుంటాయి. Because of this sacred feeling, there is so much of attraction. కాచుని చెట్టుకే రాళ్ళు దెబ్బలు. And people throw stones at a tree which is full of fruit. కాయల చెట్టుని ఎవరు కూడా కొట్టరు. Nobody throws stones at a tree which has no fruit. మంచిదానికి ఇవన్నీ అడ్డుగా ఉంటుంటాయి. For good things, there are these kind of obstacles. గుర్తించడానికి వీలు కానటువంటి శక్తి ఈ యొక్క దివ్యమైన శక్తి. This is the divine power which you can never recognize. సత్యంబులు, త్రిలోక పవిత్రంబులు, అనుజలాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన వైభవ సౌత్రంబులు, విష్ణుదేవుని చారిత్రములు. Divine stories, divine leelas, divine power cannot be recognized by anybody. They are sacred. ఎవరు కూడా Holy. ఇట్టిదే నిర్ణయించడానికి వీలు లేదు. Nobody can describe the నిర్ణయించుకోవచ్చు కానీ ఎవరి చేత ఇది సరైన నిర్ణయం కాదు. Depending on your brain, you may think of many things, but you cannot recognize the truth. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ కూడా
ప్రేమతో పెరగండి, You have to develop that love. సత్యంతో జీవించండి. Live in the path of ఇదే truth. మీ జీవితం యొక్క పరమావధి. That is the ultimate goal of your life. వచ్చినది మానవత్వము కేవలం తిండి తిద్ద అనుకోదు కాదు. Human life is not come for drink and ఏదో పనులు చేసుకోవచ్చును, you may do some work. కుటుంబాలను పోషించుకోవచ్చును, You may nourish your family. పనులకు సహాయం చేయవచ్చును. You can help others. కానీ But ఇది కాదు మీ యొక్క ప్రధానమైన కర్తవ్యం. that is not your fundamental goal. భగవంతుని ప్రేమించడమే ప్రధానమైన కర్తవ్యం. Loving God is the ఆ fundamental ప్రేమనే goal. మీ ప్రధానమైన లక్ష్యము. That is the ultimate goal. ఆ ప్రేమకు మించినటువంటి ప్రాపర్టీ మరొకటి లేదు. There is no property higher than love. ఆ ప్రేమ చేతనే జన్మ సార్థకం అవుతుంది. With that love, you can fulfill your life. ఇలాంటి సార్థకమైన నిమిత్తము ప్రేమను పెంచుకోండి బంగారు. Develop love and fulfill your ఆ life. బంగారు అనేటువంటిది హిరణ్య గర్భుడిగా మారిపోతున్నాడు. And when Swami tells somebody Bangaru, gold, it is nothing but ఆ Hiranyagarbha. హిరణ్య గర్భుడి ప్రతి మానవుని యందు ఉంటుండాలి. Every man has this Hiranyagarbha within him. ఒక ఈ లోకంలో లేకపోతే మానవ జీవితమే లేదు. Without that, human life cannot ఎక్కడ ఈ exist. డాక్టర్స్ ను సైంటిస్ట్ ను మీరు చూసి పరీక్ష చేసుకోండి, ప్రతి దేహమునందు కూడాను ఈ యొక్క లోకములంతా ఉన్నాయి. Scientists can look into the body, there are a lot of minerals ఈ in the body. మ్యాగ్నెట్ అనేటువంటి ప్రపంచంలో ఉండినంత మ్యాగ్నెట్ ఒక దేహంలోనే ఉంటుండాలి. And the type of magnet which is there in the earth is there in human body. కాబట్టి ఇలాంటి మ్యాగ్నెట్ మీరు అర్థం చేసుకోవడానికి వీల్లేక Because you cannot understand this magnetic ఆ power, మ్యాగ్నెట్ మమ్మల్ని ఆకర్షించడం లేదే అంటారు. you think that it is not attracting you. మ్యాగ్నెట్ లో ఆకర్షణ పవర్ ఉంది, There is attraction power in the magnet. కానీ దగ్గర తీసుకుని పెట్టినా కానీ ఇనుమును అది ఆకర్షించదు. But it is not attracting an iron piece. కారణం ఏమిటి? What is the reason? మ్యాగ్నెట్ లో దోషమా? Is it the mistake of this magnet? No. ఐరన్ లో దోషం. It is the mistake in the ఐరన్ iron. లోపల డస్ట్ రస్ట్ చేరటం చేత మ్యాగ్నెట్ పుల్ చేయటం లేదు. Because of the defect of rust and dust in the iron, the magnet is not attracting. ఆ ఐరన్ బాగా క్లీన్ చేసి పెట్టు, మ్యాగ్నెట్ తక్షణమే ఆకర్షిస్తుంది. If you clean up the iron, the magnet will attract immediately. కాబట్టి మనుషులు అనేటువంటి యొక్క మనసుకు అనేక రకమైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్బోధనలు ఈ డస్ట్ కలుసుకుని ఉండాలి. The human mind is full of many evil qualities which is rust and dust. అది ఒక్క తూరి మీరు క్లీన్ చేయండి, దివ్యత్వానికి ఒక్క నిమిషంలో చేరిపోతారు. If you clean up these impurities, you can immediately merge into God. మీరు ఎక్కువ శ్రమ పడనక్కర్లేదు. You need not have to toil. భగవంతుడు చేరడానికి ఎన్నో సాధనలు చేయనక్కర్లేదు. You need not take too many practices in order to reach God. హృదయ ప్రేమను పెంచుకుంటే చాలు. You have to develop this love. ఆ ప్రేమకు మించినటువంటి పవిత్రత మరొకటి లేదు. There is nothing sacred than love. ఆ ప్రేమకునే సత్యం వచ్చి కూడుతుంది. Love and truth are one. ఆ సత్యమే ట్రాన్సెండెంటల్ ట్రూత్. That truth is transcendental truth. మార్పు చెందినటువంటి సత్యము The changeless truth. త్రికాలములు యందు, In all the three times. త్రిలోకములు యందు, In all the త్రిగుణములు three యందు ఎక్కడ చూసినా కానీ ఉన్నది అదొక్కటే. It is one thing in all the three worlds, three times and three qualities. కానీ మీరందరూ కొన్ని పుస్తకాలు చదివింటారు ట్రాన్సెండెంటల్ ట్రూత్ అని. You would have read many books on transcendental truth. పేర్లు చెప్తున్నారే కానీ ఎవరికి దాని అర్థం కాదు. Many people talk about it, nobody experiences it. అది దివ్యమైన శక్తి. That is divine power. అది డివైన్ పవర్ గా ఉంటున్నప్పుడు ఎట్టిదానికి కూడా లొంగదు. It is divine power and ఎట్టిదానికే మారదు. it won't change. కనుకని మారినటువంటిది, కూరినటువంటిది, చేరినటువంటిది అది ఏ నిజమైనటువంటి ఆత్మతత్వం. It won't change. You cannot add to it. You cannot deduct from it. That is the divine power, ప్రేమ absolute power. స్వరూపులారా, Embodiment ఇట్టి of love. పవిత్రమైన ప్రేమ ఒక దైవత్వం నుంచినే మాత్రమే లభ్యమవుతుంది. The sacred love is available only in God. ఈ దైవత్వం నుంచి లభ్యమయ్యేటువంటి ప్రేమను ఎట్టి దీన్ని కూడా నివారణ సాధించలేదు. And no way you can get rid of it. స్వామి యొక్క తత్వము ఈ క్రమక్రమేణా ముందు తెలుస్తుంది. Swami's truth, Swami's ఇది mission. కాదు, యావత్ ప్రపంచమంతా కూడా ఆకర్షిస్తుంది. Swami will attract the whole of the world. ఎక్కడైనా నిలుచుకోవడానికి కూడా స్థలం కూడా ఉండదు. There won't be place for people to stand even. మీకే తెలుసును. You will know it. ఒక నెల నుంచి ఇప్పటికి ఎంత మార్పులు కలుగుతుండదో మీరు యోచించండి. Within 1 month there is so much of change. అందరినీ ఆకర్షిస్తుంది. It attracts everyone. వాళ్ళ ప్రేమ ఆ విధమైనటువంటి ఆకర్షణీయంగా మారుతున్నాయి. That love is so attractive. వదలడాన్ని కూడా వదలడానికి వీలు కాదు. Even if you want to give up, you cannot give up. కనుక దివ్యమైన యొక్క భావాలు ఈ యొక్క దివ్యమైనటువంటి మార్పుతో కలుగుతూ ఉంటాయి. You have to develop these divine feelings. జబ్బులు కాదు, It is not any రోగములు disease. కాదు, It is not pain. ఏ విధమైనటువంటి యొక్క అశాంతికి మూల కారణం కాదు. There is no unrest at all. ఇది మందులతో మాపులతో నివారణ అయ్యేది కాదు. With medicines it cannot be cured. ప్రేమ చేతనే నివారణ. It can be removed only with love. చాలా మంది ఇంతకాలం ఉండినప్పటికీ
సాల్వెంట్ తిరుగుతూ ఉండినప్పటికీ కించిత్ అయినా కూడా అర్థం చేసుకుంటాం లేదు. Many people who are around Swami for so many years, they are not able to understand the అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఎంతకాలం బ్రతికి ప్రయత్నం లేదు. What is the use of their life if they can't understand the అర్థం చేసుకోవాలి మొట్టమొదటి. You should try to understand Swami. ఇది ఫలాది ఏంటి అర్థం చేసుకుంటే Once you know that it is a silver plate, ఇంత వేళ అని కట్టవచ్చును. then you can understand its value. ఇది వెండి అనేటువంటిది అర్థం చేసుకోకుండా పోతే దీనికి ఏ విలువ పెట్టావు? If you don't understand that it is silver, how can you evaluate ఈ it? దివ్యత్వానికి ఎంతవరకు విలువ? Therefore, you have to evaluate the divinity. విలువ కట్టే వారే లేరు. Nobody can evaluate divinity. కనుకనే దీనికి విలువనే లేదు. There is really invaluable it is. అలాంటి విలువ లేని దానికి ఏ మందులు మాపులు నివారణ కావు. And such an invaluable thing does not need any medicine. ప్రేమ చేతనే అది నివారణ అవుతుంది. Only with love it can be removed. ఆ ప్రేమ ఈ నిత్యమైనటువంటి సత్యంతో చేరాలి. That love should mingle with truth. తప్పక నివారణ అవుతుంది. Then it can be ఆ cured. నివారణ అంటే ఏమి? ఇంకో నివారణ కాదు, అందరికీ ఇది ప్రాకిపోతుంది. And it will be distributed among everyone. కానీ మీరు అయ్యో ఈ ప్రేమ మాకు అబ్బా అక్కర్లేదనుకుంటారు. You may think, we don't want it. ఆ ప్రేమ నిమిత్తమే మీరు జన్మించారు. And you are born for that love. ఇది అక్కర్లేదనుకోవడం చాలా పొరపాటు. To think that you don't need it is a mistake. ఆ దివ్యత్వమైనటువంటి దైవతత్వమే మనకు ప్రాప్తించాలి. That divine principle we should attain. ఆ ప్రాప్తి పొందే నిమిత్తమే మానవత్వం జన్మించింది. The human birth is given to us to attain the divine. లేకపోతే మానవత్వం వచ్చి ప్రయోజనం ఏమిటి? And otherwise, what is the use of the ఎవరు human birth? జన్మింపజేశారు? Who decided? పుట్టావా? కాదు, భగవంతుడి యొక్క సంకల్పమే. By God's will you are born. భగవంతుడు అందించినటువంటి ఈ దేహాలు, This body given to you by God, భగవత్ ఆరాధన చేతనే ఇవి అభివృద్ధి కావాలి. you have to worship and adore God. జగత్తుకంతా మంచి మార్గం చూపించాలి. You have to set an ideal for the whole world. లోకమంతా ఆనందమయం కావాలి. And the whole world will be full of joy and bliss. ఎవరికి ఏ బాధ లేకుండా ఉండాలి. There should not be no pain and నీకు sadness. ఎట్టి బాధ లేకుండా ఉండాలని కోరుతున్నాము. In the same way as you don't want అట్టి any బాధ sorrow, ఇతరులకు కూడా రాకుండా ఉండాలి. and such sorrow should not afflict anyone నీవు else. ఏ సుఖాన్ని అనిపిస్తున్నావో అదే సుఖము పరులకు కూడా సుఖం కావాలి. What happiness you aspire for, it should come to everyone. కనుక అందరికీ ఒకే సుఖం కావాలి అని ఆశించాలి. And therefore you should aspire for the happiness of everyone. ఉన్నది ఒకే సుఖమే. There is only one happiness. రెండు సుఖాలు లేవు. There are no two happiness. ఆ ఉన్న సుఖంతోనే మీరందరూ ఆనందాన్ని అనుభవించాలి. And everybody should derive joy out of that one happiness. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కొన్ని దినాల లోపలనే మీరు కనుక్కుంటారు. In few days you will come to know. చింతనానికి పెరిగిపోతుంది. Daily it is growing. చింతనానికి ఆనందాన్ని అవుతుంది. And there is జగత్తులో ఉండేటువంటి అశాంతత నిర్మూలమైపోతుంది. all the restlessness in the world will ఈ disappear. విధమైనటువంటి కఠిన చర్యలంతా జరుగుతున్నాయి. ఇన్ని విధమైనటువంటి కఠిన చర్యలంతా జరుగుతున్నాయి. And there are many things that are happening in the world. చంపుకోవటాలు, పొడుచుకోవటాలు ఇలాంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక విధమైనటువంటి మంచి కోసమే జరుగుతున్నాయి. All the killings and violence that is taking place in the world is ultimately for the good of అందరి the ఎందుకు world. కూడా పవిత్రమైన భావాలే వస్తాయి. And everybody will develop sacred feelings. అందరికీ మధురమైనటువంటి ఆనందమే కలుగుతుంది. Everybody will enjoy sweet joy. ఈ జరిగేటువంటి చెడ్డలంతా కూడాను ఒక మంచికి మూల కారణమే. All the evil that is happening in the world is for good. సర్వలోపలనే దేశమంతా కూడాను ఒక పవిత్రమైనటువంటి యొక్క మధురమైనటువంటి రూపమే ధరిస్తుంది. The hatred will be transformed into sweet love. ఏ విధమైనటువంటి కష్టములు లేవు. There are no difficulties, ఏ విధమైన దుఃఖములు రావు. no troubles. దుఃఖములు వస్తున్నాయి, దుఃఖం వస్తున్నాయని మీరు భ్రమిస్తున్నారు, కానీ దుఃఖములు రావడానికి అవకాశమే లేదు. You imagine that you are sorry. దుఃఖములే లేవు, అలాంటి ఇంక వచ్చేది ఎక్కడ? No sorrows at all. How can they afflict you? కనుక అందరూ ఆనందమయులుగా ఉండండి. Everybody should be blissful. అందరూ సుఖమయులుగా ఉంటుండండి. Everybody should be happy. అందరూ దైవాత్మ స్వరూపాన్ని పొందండి. Everybody should enjoy ఆ divine grace. దివ్యమైన ఆనందాన్ని అనుభవించండి. Everybody should enjoy divine bliss. ఇది నేను ఆశించేది. This is what Swami ప్రతి aspires. వ్యక్తి కూడా నువ్వు ఆనందాన్ని అనుభవించాలి. Every individual should have పుట్టిన happiness. బిడ్డతో పాటు ఆనందాన్ని Every అనుభవించాలి. child should be happy. ఎవరికి ఏ విధమైనటువంటి ఏడుపులు ఉండకూడదు. Nobody should cry over any దుఃఖములు sorrow. ఉండకూడదు. There should not be sorrow at వస్తాయి all. కానీ అవి దుఃఖములు ఆనందంగా మారిపోతాయి. And even sorrow can be transformed into joy. కనుక త్వరలోపలే అతి శీఘ్ర కాలం లోపలే ప్రపంచమంతా కూడాను ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అనుభవిస్తుంది. Within a short period, within a very short time, the whole world will enjoy ideal life. దేనికి మనము ఫోర్స్ చేయకూడదు. Nothing should be forced. ఈ ఫోర్స్ చేయటం వల్లనే చాలా భయం అయిపోతుంది. అది When you force something, there is fear. ఈ ఫోర్స్ కాదు మనం చేయాల్సింది. It is not force at all. ప్రేమ యొక్క సోర్స్. It should be from the source of love. ఆ సోర్స్ వచ్చినప్పుడు ప్రేమగానే మారిపోతుంది. When you have that source, everything will be all right. ఈ ఫోర్స్ చేయటం వల్లే ప్రేమ కూడా నశిస్తుంది. By forcing, even love will diminish.
కనుకనే ఈ ఫోర్స్ చేయకండి. Don't force anything. సహజంగా రావాలి మీలో. Let it happen naturally. దివ్యమైన భావాలు పొందాలి. Let divine feelings come. ఉప్పొంగాలి. And they should emerge. ఆ ఉప్పొంగినటువంటి ఆనందాన్ని అందరికీ పంచాలి. That joy should be shared with everyone. అందరూ ఐకమత్యంతో కలిసి ఉండాలి. Everybody should live in unity. ఐకమత్యం లేకపోతే ఏ పని కూడా చేయలేదు. Without unity, you cannot do anything. చేతిలో 5 వేళ్లు ఉన్నాయి. There are 5 fingers. 5 వేళ్లు ఐకమత్యం చేసినప్పుడే ఒక చిన్న టంబ్లర్ ఏదైనా పట్టుకోవడానికి వీలవుతుంది. When the 5 fingers get together, you can hold up a ఒక్క వేలు ఏమాత్రం చేయలేదు. 1 finger cannot do అదే anything. విధంగానే 10 మంది అంతా చేరినప్పుడే దైవత్వం మారుతుంది. When all people get together, there is divinity there. సమష్టి స్వరూపమే దైవము. Collective form is God. వ్యక్తి స్వరూపమే జీవుడు. Individual is the... జీవుడు ఏమాత్రము పనికిరాడు. It is not individual being at జీవుడు all. దేవుడిగా మారాలి. Individual should become universal. తిరిగి వాడు దేవుడి నుంచినే వచ్చాడు. He has emerged from God. దేవుడి నుంచి వచ్చిన వాడు దేవుడిగానే మారాలి. He has come from God. He should get transformed into God. అందుకోసమే ప్రతి వ్యక్తిని కూడా ఈశాన సర్వభూతానా ఉన్నారు. That is why it is said that God exists in everyone. కనుక ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే. Man is also embodiment of God. ఎవరు చెడ్డవారు లేరు. There are no evil people at ఎవరు all. మంచివారు లేరు. All are good people. మంచి చెడ్డలు మనుషుల్లోని భావములే తప్ప మనుషుల యొక్క భావం కాదు. Good and evil is your own feeling. They are not there outside you. ఇవి ఆత్మస్వరూపులారా, Embodiments of divine Atma. ఈనాడు తలవని తలంపుగా నేను మాటలు నేర్చుకున్నాను. తలవని తలంపుగా అందరూ ఆనందంగా ఉంటుండండి. అందరూ దివ్యమైనటువంటి ప్రేమను పొందండి. ఆ ప్రేమమయంగా ఉంటుంది. దైవత్వాన్ని కూడా మీరు పొందండి. May all of you be happy. May all of you attain divinity. ఈ అందరి యందు దైవత్వమును దాన్ని ఆవిర్భూతి చేసుకోండి. And everybody should see that divinity emerges in you. చూడగలరు. You can see it yourself. ఎక్కడో చూస్తామనుకుంటున్నాను. Don't think that you will see somewhere else. ఎక్కడ చూసినా చూడగలరు. Everywhere you can see it. సర్వత పాడిపాదం. And his feet and hand are everywhere. శిశువుల్లోకి And his ears and eyes are everywhere. And ఎక్కడ చూసినా ఉంటుంది. It pervades everything. అట్టి ఆనందం కోసం ఎందుకు మీరు ఇంత శ్రమ పడుతున్నారు? Why are you toiling to get that joy? కనుక అందరు కూడాను శీఘ్రకాలం లోపలే సుఖశాంతులు పొంది దేశం యొక్క ఆనందాన్ని, దేశం యొక్క సౌభాగ్యాన్ని, దేశం యొక్క సుఖాన్ని మీరు ఆశిస్తూ దీన్ని పొందుతూ ఆనందాన్ని అనుభవిస్తూ రావాలి. Within a short time, all of you should enjoy this happiness and propagate it in the country and let everyone enjoy this bliss. Satyam Jnanam Anantam Brahma